అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి భారీ నష్టం, తీవ్ర కోపంలో ఫ్యాన్స్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన చిత్ర పరిశ్రమలో ఎందరో అగ్ర నిర్మాతలు ఉన్నారు. వారిలో దివంగత లెజెండరీ నిర్మాత డి రామానాయుడు కూడా ఒకరు. ఆయన వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు సురేష్ బాబు. ఇప్పటికే సురేష్ బాబు ప్రొడక్షన్స్లోని బ్యానర్ నుంచి ఎన్నో గొప్ప సినిమాల నుంచి మంచి విజయాలు సాధించాయి. అంతేకాకుండా ఎందరో కొత్త నటులు, దర్శకులు కూడా ఈ బ్యానర్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి భారీ విజయాలను కూడా అందుకున్నారు. ఇలాంటి ఈ అగ్ర నిర్మాతల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఊహించని విధంగా మోసం చేశారనే వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాలకు 100 కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం ఆయన నటించే ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటున్నాడు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాకు షూటింగ్లను త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి కొంతమంది నిర్మాతలు డబ్బులు ఇస్తామని ఇవ్వకుండా 2-3 కోట్ల వరకు రెమ్యునేషన్ ఎగ్గొట్టిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్, అలాగే బీవీఎస్ ప్రసాద్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ను కలిసి నటించిన గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడు పాత్ర నటించారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 15 రోజులు కాల్ షీట్ ఇవ్వగా ఆ డేట్స్ కూడా సరిపోక నిర్మాత సురేష్ బాబు మరికొన్ని కాల్ షీట్స్ కావాలని కోరారట. వాటికన్నా ముందే కమిట్ అయిన రెమ్యునేషన్ కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అగ్రిమెంట్లో ఉండడంతో సురేష్ బాబు మొదట ఒప్పుకున్న ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయిందని అంత రెమ్యునేషన్ ఇచ్చుకోలేని సురేష్ బాబు పవన్ కళ్యాణ్తో గొడవ పడ్డారట. చివరకు పవన్ కళ్యాణ్ సురేష్ బాబు మాటలకు ఒప్పుకొని తనిచ్చినంత తీసుకొని ఆ తరువాత సురేష్ బాబుతో మాట్లాడడం మానేశారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.